ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దోచుకున్నారు, దాచుకున్నారు అనే ప్రవర్తన అలా ఉంది అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ గ్రామంలో ఎలా ఉంది? ఈ రోజు పేదవాడికి బతకాలన్నా, సామాన్యుడు బతకాలన్నా, పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బతకాలన్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద అక్కడ కూర్చుంటేనే కానీ సామాన్యుడు బతకే అవకాశం లేదు. ఎందుకంటే కారణం ఒకటే చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లకు కూడా ప్రతి గడప కూడా తాగినటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. కులం లేదు, మతం లేదు, మతం లేదు, వర్ణం లేదు. మనకు ఓటు వేసిన వ్యక్తి కూడా మన సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళాలి అని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాత్రమే. ఈ రోజున మనం నా యొక్క సంక్షేమ కార్యక్రమాలు మీకు నచ్చితేనే, నా యొక్క పరిపాలన మీకు నచ్చితేనే ఓటు వేయమన్న దమ్ముండ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే. ముందు అన్నం తినాలిగా, ముందు అన్నం తింటేనే, ముందు అన్నం తిన్న తర్వాత అభివృద్ధి అనేది జరుగుద్ది. ముందు అన్నం సామాన్యుడు అన్నం తినాలి, పేదలు తినాలి, బడుగు బలహీన వర్గాలు తినాలి, సామాన్యులు తినాలి, బడుగు బలహీన వర్గాలు భోజనం చేయాలి. వాళ్ళ తర్వాత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేవాడు బీసీలకి పెద్దపేట అయిపోతా ఉన్నాడు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదంటున్నాడు, బ్యాక్ బోన్ అంటున్నాడు బీసీలు అంటే. ఆ జగన్మోహన్ రెడ్డి బీసీల కోసం మంచి ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు, బీసీల కోసం మంచి ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఇప్పుడు నేను సర్పంచ్గా నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానండి. నేను గెలిస్తే కనుక మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటావు, నేను ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను, ఈ కాలేజీ కట్టిస్తాను, లేదంటే ఈ హౌస్లు కట్టిస్తాను చెప్తాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఎజెండా ఏంటి? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి దించడమే నా ఎజెండా అంటూ ఉన్నాడు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా ఆయన అంత ఇదిగా ఆయన మాయలో పడేటువంటి విధానం ఎవరూ లేరు. అది జరిగే పని కాదు. 2019లో ఏం చేశాడు? డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు. చేశాడా? చేయలేదు కదా. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, 25,000 కోట్ల రుణమాఫీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు.